హలో హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఇంట్లో చికెన్ మంచూరియా చేస్తున్నా అండి. స్పెషల్ ఏం లేదు, ఏదో మా పిల్లలు అంటే మా ఇంట్లో మా ఆయన మా పాప ఎప్పుడు చికెన్ ఫ్రై అంటే నాకు డౌట్ వచ్చింది. ఏదైనా వెరైటీ చేద్దామనేసి ఏం చేయాలో తెలియట్లేదు. సో మొన్న మా హస్బెండ్ మంచూరియా తీసుకొచ్చినప్పుడు గుర్తొచ్చింది, ఈసారి ఏదైనా వెరైటీ చేయాలి చికెన్ మంచూరియా అనేసి. సో నేను నా ఇంట్లో నాకున్న మెటీరియల్స్ తోటి నేను మంచూరియా చేస్తున్నా. దీనికోసం నేను ఎక్కువ కష్టపడవసరం లేకుండా, ఎక్కువ సామాను లేకుండా పొయ్యి మీద ఆల్రెడీ చికెన్ ఫ్రై అవుతుంది. సో కొన్ని చికెన్ పీసెస్ అయితే 1/2 కిలో చికెన్ కాదు, 100 గ్రాముల చికెన్ ఇది. సో చిన్న చిన్న పీసెస్గా మంచిగా ముద్దగా మంచూరియాకి టేస్ట్ వచ్చేటట్టుగా కలుపుకున్నాను. ఇప్పుడు దీనికి కావాల్సిన సామాగ్రి ఆయిల్, ఆల్రెడీ వేగుతున్న ఆయిల్ వేస్తున్నా అండి. మంచూరియా కావాల్సింది యూట్యూబ్లో చూపిస్తూ ఉంటారు, కట్ చేసి. సో నాకు అలా కాకుండా ఉన్నదాంతో ఎట్లా చేయాలో నేను చూపిస్తున్నా. ఎందుకంటే ఇది మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా, చాలా లైట్గా. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది. ఆల్రెడీ హీట్ ఎక్కింది, కొంచెం హీట్ అయింది. కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్స్ బదులు బీన్స్ తీసుకున్న, మిరపకాయలు, ఆనియన్స్, అంతేనండి. నా టమాటో సాస్, దీన్ని ఏమంటారంటే టేస్టింగ్ సాల్ట్, చిల్లీ పౌడర్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. వీటితోటి నేను ఇంకెట్లా చేయాలో మీకు చూపిస్తాను, చూద్దాం ఇప్పుడు. ఓకేనా అండి? ఆల్రెడీ చికెన్ ఫ్రై అవుతుంది. సో దీన్ని నేను చికెన్ ఇలా లైట్గా ఫ్రై అవ్వాలి, ఇంకా చాలా ఫ్రై అవ్వాలి. ఆల్మోస్ట్ 30% కుక్ అయింది, ఇంకొక 30% కుక్ అయితే అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో నేను కరివేపాకు తీసుకున్నాను. చిల్లీ వేసుకున్నాం. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నా, లైట్గానే కొంచెంగా వేసుకున్నాం అండి. ఈ ఆనియన్స్ వేగుతున్నాయి కదా, ఆనియన్స్ వేగుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి గడ్డ ఉంది కదా, అవి చిన్న పీసెస్గా తీసుకున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ చికెన్ కొంచెం స్వీట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో ఇవి వేసేసుకున్నాం. దీనికి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నా అండి. ఎక్కువ వేస్తలేను, ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వేగుతున్నాయి కదండి. ఇది లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు నేను కట్ చేసుకున్న బీన్స్ పీసెస్ అండి, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, వీటికి ఇప్పుడు నేను ఒక
చిన్న చిట్కా ఉంది, అది యాడ్ చేస్తున్నా. సో మీరు ఏమనుకోకండి. వెనిగర్ బదులు కొంచెం ఉప్పు పసుపు వేసేసుకున్నాను. లైట్గా ఇప్పుడు ఉప్పు వేసుకుంటామండి. ఉప్పు చిటికెడంతా, ఇది సరిపోతుంది. అండ్ దానికి ఇప్పుడు తగ్గ టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నా. 4 నేను చేసి ఇచ్చేదాకా ఉండు. ఇది అయిపోయింది కదా అండి, ఉండు, నేను ఇచ్చేదాకా ఉండు. అండ్ వెనిగర్ కోసం వెనిగర్ లేదు, సో దీనికి నేను లెమన్ యాడ్ చేసుకుంటున్నా. దీన్ని నేను ఎప్పుడు ఉన్నట్టుగానే చిన్న ధనియా మసాలా వేస్తున్నా అండి. గరం మసాలా వేయొద్దు అస్సలు. మన ఏదో ఇంట్లో ఉన్న గరం మసాలా వేసుకుంటే టేస్ట్ వస్తుంది అనుకుంటాం, కానీ గరం మసాలా వల్ల టేస్ట్ పోతుంది. ఎప్పుడు మంచూరియాలో మీరు గరం మసాలా వేయొద్దు. సో నేను ఏదో వేస్తాను, అది మీ చాయిస్. అండ్ నా సింపుల్ రెసిపీలోని ఇది ఒక మ్యాజిక్ మసాలా. మ్యాజిక్ మసాలా వేసేసానంటే ఇంకంత ఏ మసాలా అవసరం లేదు. అండ్ ఫైనల్ టచ్ చికెన్ పీసెస్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఈ చికెన్ పీసెస్ని నేను ఇలా కలిపేసుకున్నాను. ఇందులో నేను ఇప్పుడు టమాటో సాస్ వేస్తున్నాను. రెడ్ టమాటో సాస్ అండి, స్వీట్ టమాటో సాస్ కాదు, ఇది వేరే వెరైటీగా ఉంటుంది. సో నేను అప్లై చేసుకున్నా. దీనికి మంచి చిన్నగా వాటర్ యాడ్ చేసుకున్నా. సో ఇవన్నీ చికెన్ మంచూరియా రెడీ అయిపోయింది. దీనికి లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ నేను కొత్తిమీర వేస్తాను. సో ఇంకా తినేటప్పుడు అని ఏమంటాడో తెలియదు, అసలుకే 2-3 రోజులు ఉంచుకోకుండా ఉన్నాడు. దీనివల్ల కలుగుతాడని నేను అనుకున్నాను. సో చికెన్ మంచూరియా లాస్ట్ డన్. చికెన్ మంచూరియా ఆల్మోస్ట్ డన్. అయిపోయింది. నా చికెన్ మంచూరియా అయిపోయింది. వండొచ్చు. ఇప్పుడు ప్లేట్లో వేసి ఇవ్వాలి. ఆల్రెడీ ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ అండి, కొంచెం గార్నిష్ చేసి ఇవ్వాలి కదా, అందుకని చేసుకున్నా. అయిపోయింది నా చికెన్ మంచూరియా. ఈ ప్లేట్లో వేసి ఇవ్వడమే, సర్వ్ చేసి. గుండె గుంటిలో నా గుండె హాయిగా తల దాచుకుందని తెలియలేదా.